ఇప్పుడే వచ్చానండి నా ఫస్ట్ డెస్టినేషన్ గా వచ్చి నమీబియాలో. ఇదిగోండి మెటోరైట్ చూడటానికి వచ్చానండి. మెటోరైట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఆస్ట్రాయిడ్ అండి. ఇక్కడ ఎప్పుడో మిలియన్ ఇయర్స్ ఎగో ఇక్కడ ఫస్ట్ నమీబియాలో పడిందంటే అది. ఆ ఆస్ట్రాయిడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా దగ్గరికి వెళ్ళి. వరల్డ్ లో బిగ్గెస్ట్ ఆస్ట్రాయిడ్ ఇదేనండి ఫస్ట్. ఇక్కడ నుండి ఈ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ నుండి 24 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. మెట్రాయిట్ వచ్చేసానండి. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. నార్మల్ గా ఎందుకంటే స్కైలో ఉన్న ఉల్కలు ఇక్కడ చూస్తున్నాను నేల మీద. ఎందుకంటే మన జీవితంలో మన లైఫ్ లో పైకి వెళ్ళి ఉల్కలు చూడలేము. ఉల్క ఇక్కడ పడింది. దాని నుంచి స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సూపర్. ఇది వాటికి నా కల్లారా ఐ విల్ సీ విత్ మై ఐస్. ఐ విల్ టచ్ దట్ ఆస్ట్రాయిడ్. విల్ కాల్ ఇన్ దట్ ఇన్ మై లాంగ్వేజ్ ఉల్కా. ఉల్కా. అదే అండి మెట్రాయిట్ అని చూస్తారు కదా. ఇంకా 1 కిలోమీటర్ ఉంది లోపలికి వెళ్దాం, చూద్దాం. నమీబియా విండుక్ క్యాపిటల్ సిటీ నుండి అండి మేము ఇప్పుడు 485 కిలోమీటర్స్ వచ్చామండి దీన్ని చూడటం కోసం. ఇది మెట్రాయిట్ చూడటానికి, ఉల్కలు చూడటానికి చాలా ఇంపార్టెంట్. ఇది మట్టికి లైఫ్ లో చూడాల్సిన ప్లేస్. ఇదిగోండి ప్లేస్ అంతా ఇలా ఉందండి. మొత్తం అడవి, ఫారెస్ట్ మొత్తంలో. ఇదిగోండి వెల్కమ్ టు హోబా మెట్రాయిట్ నేషనల్ హెరిటేజ్ సైట్ అండి. హోబా అనే నేమ్ ఎందుకంటే ఈ ఫార్మర్ దండి. ఫార్మర్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారో ఈ ల్యాండ్ ఓనర్ ది పేరు హోబా. ఇప్పుడే లోపలికి వచ్చామండి. 50 మీటర్స్ లోపల నడవాలంట. ఇక్కడ వచ్చి ఫారినర్ కి వచ్చి 50 ఛార్జ్ చేస్తున్నారండి. $50 అంటే ఇక్కడ నమీబియన్ డాలర్ అంటే మన డబ్బుల్లో 50 అంటే 250 రూపీస్ అండి. లోపలికి వెళ్ళి మెట్రాయిడ్ ని చూద్దాం. బివేర్ ఆఫ్ ఫాలింగ్ మెట్రాయిడ్స్. మెట్రాయిడ్ చూడటానికి వచ్చేసానండి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే అండి అదిగోండి ఉల్కా. చూసారా ఆస్ట్రాయిడ్ ఆకాశంలో ఉన్నది ఇక్కడ చూస్తున్నాం. నాకైతే చాలా అమేజింగ్ గా ఉంది అసలు. ఎందుకంటే మనం కలరా చూడలేం కదా పైకి వెళ్ళి. ఇక్కడ చూస్తున్నాను ఇక చాలా చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారా మొత్తం చూస్తుంటే ఐరన్ మెటల్ లాగా ఉందండి. కానీ ఇది వచ్చి మట్టికి ఐరన్ తో పాటు ఇంకా ఉన్నాయి. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బాబా ఇది ఇక్కడ మొత్తం ఇదంతా ఫార్మింగ్ చేసేవాళ్ళండి. 1920లో ఒక ఫార్మర్ మిస్టర్ హోబా అనే పర్సన్